హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద ఛానల్. ద టాపిక్ ఈస్ దేవరా. దేవరా సినిమాకి సంబంధించిన రిలీజ్ ఈవెంట్కి సంబంధించి అప్డేట్ అయితే మనం వీడియో అయితే మాట్లాడుకుందాం. లెట్ స్టార్ట్. దేవరా సినిమా ప్రజెంట్ ద మోస్ట్ అవైటెడ్ మూవీ అని చెప్పొచ్చు. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా చాలా ఈగర్గా అయితే వెయిట్ చేస్తుంది. ఎన్టీఆర్ నుంచి దాదాపు 6 సంవత్సరాల తర్వాత సోలో మూవీ అయితే వస్తుంది. లాస్ట్ మూవీ అరవింద సమేత 2018లో అయితే వచ్చింది. తర్వాత మనకు మల్టీ స్టార్ అయితే వచ్చింది. కానీ సోలో సినిమాగా ఎన్టీఆర్ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాక్షన్ మూవీగా మనమైతే ఎన్టీఆర్ సోలోగా మనము స్క్రీన్ పైన చూడాలి కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు అందరూ కూడా చాలా ఎగర్గా అయితే వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు 6 సంవత్సరాల తర్వాత మనకు దేవరా సినిమా అయితే రాబోతుంది. ఈ సినిమా మరో 6 రోజుల్లో అంటే సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ప్రజెంట్ ఇప్పటికే మనకు ఓవర్సీస్ లో అంటే యూఎస్ఏ, యూకే అక్కడంతా మనకు బుకింగ్స్ కూడా ఓపెన్ చేశారు. బుకింగ్స్ మంచి ఫైర్ మీద అయితే ఉన్నాయన్నమాట. దాదాపు $2.2 మిలియన్ కూడా కలెక్షన్స్ అయితే ఆల్రెడీ అడ్వాన్స్ సేల్స్ అయితే జరిగిపోయాయి. సో మంచి ఫైర్ మీద అయితే ఉన్నాయి బుకింగ్స్. ఇక మనకు ఇండియాలో చూసుకుంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇక్కడంతా కూడా మనకు బుకింగ్స్ అన్ని కూడా మనకి టుమారో సండే తర్వాత నుంచి అయితే ఓపెన్ అవుతాయి అనమాట. ప్రజెంట్ చూసుకుంటే దేవరా రిలీజ్ ఈవెంట్ గురించి మనం మాట్లాడుకుంటే దేవరా రిలీజ్ ఈవెంట్ ని ముందుగా కర్నూలులో అయితే జరపాలి అనుకున్నారు, ఆంధ్రప్రదేశ్లో. కానీ ఇక్కడ విజయవాడలో ఇక్కడ మనకు వర్షాలు, వరదలు ఇవన్నీ ఉండడం వల్ల సినిమా రిలీజ్ ఈవెంట్ ని మనకు హైదరాబాద్కి అయితే షిఫ్ట్ చేయడం అయితే జరిగింది. కానీ ఇక్కడ హైదరాబాద్ లో కూడా ఓపెన్ గ్రౌండ్ లో అయితే పెట్టాలి అనుకున్నారు. కానీ అక్కడ వినాయకుడి నిమజ్జనాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దానివల్ల పర్మిషన్స్ ఇవన్నీ రాలేదు. దాంతో మనకైతే నార్మల్ గా అయితే పెట్టేస్తున్నారు అనమాట ఈవెంట్. సో ఇక్కడ ఓపెన్ గ్రౌండ్ గా లేకుండా సో ఇంతకు ముందు అయితే అరవింద సమేతని నోవెటల్లో అయితే అక్కడైతే చేశారు రిలీజ్ ఈవెంట్. సో అక్కడనే మళ్ళీ ఇప్పుడు దేవరా సినిమా రిలీజ్ ఈవెంట్ కూడా జరుగుతున్నారు అనమాట. అంటే హైదరాబాద్ నోవెటల్లో అయితే మనకు రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. రేపు సాయంత్రం 6 గంటల నుంచి ఈ ఈవెంట్ అయితే ఉంటుంది. సో మనకైతే అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు అయితే వెళ్ళండి. సో ఇక్కడ కెపాసిటీ మనం చూసుకుంటే దాదాపు 5 నుంచి 6,000 మంది మాత్రమే కెపాసిటీ లోపల మాత్రం. బయట అయితే చాలా మంది ఉంటారు. వాళ్ళకందరికీ టికెట్లు దొరుకుతాయా లేదంటే పాసెస్ వస్తాయా లేదని అయితే చెప్పలేము. కానీ అక్కడికైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వీళ్ళంతా కూడా చాలా భారీగా అయితే ఉంటుంది హడావడి అంతా కూడా. కానీ అక్కడ దగ్గరలో దాని లోపలికి వెళ్ళడం మాత్రం అంత కష్టమే అని చెప్పచ్చు. ప్రజెంట్ చూసుకుంటే అక్కడ ఈవెంట్ అయితే జరగబోతుంది. సో వెళ్ళాలి, దగ్గర ఉన్న వాళ్ళు అయితే మీకు పాసెస్ అవైలబుల్ ఉంటే వెళ్ళండి. రిమైనింగ్ వాళ్ళందరూ మీరు ఆల్రెడీ మొబైల్స్, టీవీస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటిలో వాచ్ చేయండి. సో ఇది రిలీజ్ ఈవెంట్కి సంబంధించిన అప్డేట్స్. అలాగే ఇక ఈ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా ఎవరు రాబోతున్నారు, అలాగే ఇంకొన్ని అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి మనం నెక్స్ట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ వచ్చి హైదరాబాద్లో టుమారో సెప్టెంబర్ 22 అంటే సండే రేపు మనకు రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ. ఇలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.